இப்போது நாம் రిసెప్షన్ సర్వీస్ ప్రారంభిస్తున్నాము. ఇజ్రాయేలు మరి హనుష ముందు వచ్చి కూర్చున్నట్లు కోరుతున్నాం. అవர்கள் ప్లీజ్ ఇజ్రాయేల్ అండ్ అనుష షుడ్ కమ్ ఇన్ మన ఈ యొక్క సెన్సస్ ప్రకారంగా వాళ్ళు ఏమైతే కనుక్కున్నారంటే క్రైస్తవ కుటుంబంలో 5 వివాహాలు జరిగితే వాటిలో ఒకటి వారు విడిచిపోతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ చూస్తున్నాం. It is a very sad thing. We have a scripture, we have the Spirit of God, yet we are not able to live together in unity and harmony. ఇది చాలా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకు దేవుని వాక్యం ఉంది, దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పటికీ మనము ఏకత్వము కలిగి మనము వివాహ జీవితం ఉండలేకపోతున్నాము. And they go to the court, they solve the problem through the court, but God is giving his word how to live a Christ centered family. వారందరూ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా సమాధానం తెచ్చుకోవాలని చూస్తున్నారు, కానీ మనకు జీవం గల దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఏ రీతిగా ఒక క్రీస్తు కేంద్రికమైనటువంటి కుటుంబము మనము కలిగి ఉండాలనేటువంటిది. God's word has a 3 purpose in our life. దేవుని వాక్యము మన యొక్క జీవితాల్లో 3 విధాలుగా పనిచేస్తుంది. Number 1, it is the light to show the way. అది ఒక మనకు మార్గము చూపించుటకై అది వెలుగై ఉంటున్నది. God's word is a light. If you read this word, it will show forth light to do what is good in the sight of the Lord. ఒకవేళ మనం దేవుని వాక్యం చదివిన వారం అయితే దేవుని వాక్యం ద్వారా మనకు దేవుని దృష్టిలో మనం ఎలాగ నడుచుకోవాలనేటువంటి ఒక వెలుగు మార్గాన్ని అది మనకు చూపించగలదు. Today people are not reading the word of God. ఈ రోజులలో దేవుని వాక్యము దేవుని ప్రజలు చదవడం లేదు. And we are try to solve the problem by our own wisdom, strength and with human knowledge. మన యొక్క మనిషి యొక్క బుద్ధి తర్వాత మనం సొంత జ్ఞానము ద్వారా మనము దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మన సొంత జ్ఞానము ద్వారా మనం సమస్యలు పరిహరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. So the first thing, God's word is a light. మొట్టమొదటిగా అందుకని దేవుని వాక్యము మన జీవితంలో వెలుగై ఉంటుంది. And secondly, God's word is a food or meat. దేవుని వాక్యము మనకు ఆహారమై ఉంటున్నది. If you are not taking the solid food, the word of God, you cannot build a Christian home. ఒకవేళ మనము బలమైనటువంటి ఆహారము అది దేవుని వాక్యము మనం భుజించకుంటే మనము బలమైనటువంటి క్రీస్తు కేంద్రికమైనటువంటి కుటుంబము కట్టలేము. Why we are weak in our life? మన యొక్క జీవితంలో మనము ఆత్మీయంగా we are not able to know the word of God, apply the word of God to situations. మనము మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు మనము దేవుని వాక్యం యొక్క జ్ఞానాన్ని మనము దానికి పెట్టలేకపోతున్నాము. And we are calling panchayat to solve the problem. మనం అనేకుల్ని పంచాయతీ పెట్టి ఆ సమస్యలను పరిహరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. God can solve the problem through the word, not by panchayat. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు ఉండేటువంటి సమస్యలన్నీ ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. And we have to eat the food. Man shall not live by bread alone, but every word proceeds from the mouth of God. అందుకని బలమైనటువంటి ఆహారం తినాలా, మనుషుడు రొట్టె మాత్రము కాదు కానీ దేవుని ప్రతి ఒక్క మాట ద్వారా ఆయన బ్రతుకునేటువంటి దేవుని వాక్యాన్ని మనం భుజించే వారం ఉండాలి. On the third, they have given solemn vows to each other. మనము చూస్తున్నాము వివాహ దినమందు వారు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకున్నారు. How much they are remembering, I do not know. వారికి ఎంత మటుకు జ్ఞాపకం ఉందో మాకు తెలియదు. They said every morning we will read the word of God, start the day with the word of God, end the day with the word of God and prayer. అనుదినము మనము దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఆరంభించి దానిని ప్రతిదినము మనం వాక్యం ద్వారా ప్రార్థనతో ముగిస్తామనేటువంటి ఒక వాళ్ళు ప్రమాణం చేసి ఉంటున్నారు. And they have to keep it as much as possible. ఆ యొక్క ప్రమాణాన్ని ఎంత మటుకైతే ఎంత కష్టం వచ్చినప్పుడు దాని ప్రమాణాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. I want to say 6 things which blessing to a Christian family. క్రైస్తవ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి 6 విషయాల్ని నేను మీతో పంచుకున్నాను. Number 1, మొట్టమొదటిగా, don't think I will take long time, I will not take, I will finish very shortly. ఎంతో సమయం తీసుకుంటామని కాదు కానీ క్లుప్తంగా మనం ముగిస్తాం. The first thing, acceptance is very important. మనము ఒకరిని ఒకరు అంగీకరించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. That's why marriage is a very solemn event and Jesus Christ has instituted this marriage. వివాహం అనేటువంటిది ఎంతో ఘనమైనటువంటి విషయము.
అది ప్రభువైన యేసు క్రీస్తు వారే దాన్ని నిర్ణయించినారు. Marriage is honorable in everything in Hebrews 13 says. ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వివాహము అన్నిటికంటే ఘనమైనది అనేటువంటి The విషయాన్ని Lord అక్కడ has రాయబడి ఉంటున్నారు. instituted the marriage. ప్రభువే దాన్ని స్థాపించి ఉంటున్నారు. And the first thing, acceptance, accepting each other. ఒకరినొకరు మనము అంగీకరించేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Israel has accepted Anusha, Anusha accepted Israel wholeheartedly. ఇజ్రాయెల్ అనుషను, తర్వాత అనుష ఇజ్రాయెల్ ను తమ సొంత పూర్తి మనసుతో వారు ఒకరినొకరిని అంగీకరించారు. And they are knowing each other and accepted each other. వారు ఒకరినొకరిని ఎరిగి వారు ఒకరినొకరును అంగీకరించిన వారిగా ఉంటున్నారు. It is how long they are accepted to each other. వాళ్ళు ఎంత మట్టుకైతే ఒకరినొకరు అంగీకరించుకుని ఉంటారో, Till death do part us. ఎప్పుడు వరకంటే వారు మరణం వరకు వారు ఒకరినొకరు కలిసి ఉంటారు. After 5 years I cannot say I don't want you. 5 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు వద్దని మేము చెప్పలేము. Your acceptance is forever as long as you live ఈ together. లోకములో జీవించేంత వరకు మీరిద్దరు ఒకరికొకరు మీరు కలిసి It ఉండేటువంటిది. is a very solemn thing in whatever trouble come, whatever trial come, whatever ups and down do come, but we are accepted till death do part us. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని హెచ్చులు తెగులు వచ్చినప్పటికీ కూడా మనము ఏమైనప్పటికీ కూడా మరణము మనము వెడబాపే వరకు మనము కలిసి ఉంటాం అనేటువంటి ఒక నిర్ణయం And ఉండాలి. God's word says దేవుని that వాక్యం చెప్తది, what God joined together, no man put asunder. దేవుడు దేన్నైతే కలిపి ఉంటున్నాడో ఏ మనుషుడు కూడా దాన్ని విడవగొట్టకూడదు And అనేటువంటిది. this is a solemn thing, we are accepted in Christ each other. మనము క్రీస్తులో ఒకరినొకరు మనము అంగీకరించుకొని అది బంధంగా చేయబడి ఉంటున్నాము. When Jesus accepted us, we are not so great or some very rich people or very wise people. We are foolish people. Jesus accepted us. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను నిన్ను అంగీకరించినప్పుడు మేము మీద గొప్పవారము, బుద్ధివంతులము అటువంటిది కాదు, కానీ మన యొక్క దీన స్థితిలోనే ఆయన మమ్మల్ని ప్రేమించి ఆయన అంగీకరించి ఉంటున్నాడు. And the second thing, love one another, affection should be there. రెండోదిగా మనం చూస్తున్నాము ఒకరినొకరు ప్రేమ సంబంధం ఉండాలి. So the marriage is an affection between husband and wife. ప్రేమానుబంధాలు కలిగేటువంటి ఒక విషయము వివాహ జీవితము. And it is affection in the mind, in the soul, in the spirit and in the body. మనం చూస్తున్నాము ఆత్మలోను, మనసులోను, శరీరంలోను, తర్వాత ప్రతి విషయంలోనూ వారు ఆ అనుబంధము కలిగి ఉండేటువంటి విషయాన్ని మనం So they చూస్తున్నాం. have to have affection for one another. వారి ఒకరిని బట్టి ఒకరు వాళ్ళ అనుబంధం లేకుంటే ప్రేమ కలిగి ఉండాలి. And the Bible says in John 13:34, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో love one another. ఒకరినొకరును మీరు ప్రేమించుకొనుడి So అనేటువంటి విషయము. love, man is a very selfish. మనుష్యుడు చాలా స్వార్థపరమైన And now they have to learn love one another. అయితే ఇప్పుడు వారు ఒకరినొకరు ప్రేమించుకునేటువంటిది వాళ్ళు నేర్చుకోవాలి. Their two mind and the two souls are joined together as one flesh. రెండు మనసులు, రెండు ఆత్మలు ఒకటే శరీరముగా వాళ్ళు కలిసి ఉంటున్నారు. In God's sight they are treated as one flesh. దేవుని దృష్టిలో వారు ఏక శరీరముగా కనబడుచున్నారు. Therefore a man shall leave and cleave unto his wife, they shall become one flesh. అందు నిమిత్తమే మనుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన యొక్క భార్యను అత్తుకొని ఏక శరీరంగా ఉండాలనేటువంటి విషయాన్ని And దేవుని వాక్యం many చూస్తున్నాం. men are not got the umbilical cord cut. అనేక పురుషులు వాళ్ళ తల్లి నుంచి ఆ యొక్క విడుదల ఇంకా పొందలేదు. They are still with umbilical cord, they are tied. ఆ అంబ్లికల్ కార్డ్ మనం పుట్టినప్పుడు తల్లితో ఏదైతే ఉంటుందో అది పెద్దగైనప్పుడు కూడా అది అలాగనే ఉండిపోతుంది. And now Israel and Anusha became one family. They are independent. We have to allow them to live independently. ఇక్కడ అనుష తర్వాత ఇశ్రాయేలు వాళ్ళు ఏక శరీరమై వివాహంలో వారు స్వతంత్రులై ఉంటున్నారు. In two of their life, no one should put nose in their life. వారి యొక్క 20 జీవితంలో వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ తలని ఏయకూడదు. Today many families are facing the problem because mother-in-law or father-in-law putting nose in their family. ఎందుకంటే అత్తలు మామలు వివాహ జీవితమైనటువంటి దంపతుల మధ్యలో ఎక్కువ వాళ్ళు చోటు వేస్తున్నారు కాబట్టి చాలా సమస్యలు కలుగుతున్నాయి. They are accountable to God. God has united them. If they go astray, tell advice, give counsel, they will listen. అది దేవుడు నిర్ణయించినటువంటి ఇది
ఏక శరీరమై ఉంటున్నారు. ఒకవేళ వారి జీవితంలో ఏదైతే తప్పు కనిపిస్తే వారిని మీరు సంబోధించి ప్రేమతో వారు కలిసి ఉండుటకు మనం సహాయం చేయాలి. And now they have to take a communication time to talk with one another. వారు ఇరువురు కలిసి మాట్లాడుటకు సమయం తీసుకోవాలి. All these days only WhatsApp was going on. ఇన్ని రోజులు ఒకటి వాట్సాప్ లో మాట్లాడుకుంటున్నారు. Now they are joined together, talk openly, frankly to each other. ఇప్పుడు వారు ఏక శరీరమై ఒక ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటకు వాళ్ళకు సమయం After తీసుకోవాలి. coming home, they should keep the mobile aside ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ని పక్కన and పడేయాలి. talk with each other. వాళ్ళిద్దరు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. In what is happening in the families, ఈ కుటుంబంలో ఈ రోజులలో ఏమవుతుందంటే father is one room, mother is one room, children are in one room. తల్లి ఒక గదిలో ఉంది, తండ్రి ఒక గదిలో ఉన్నాడు, పిల్లలు ఇంకొక గదిలో ఉంటున్నారు. Their companion is this mobile. వారి యొక్క సహపాఠి ఎవరంటే ఈ మొబైల్ ఫోన్. And we are not speaking to each other. ఒకరితో ఒకరు సంబోధించడం అనేది లేదు. So affection should be there in the family. ఆ యొక్క ప్రేమ అనేటువంటిది కుటుంబంలో కనబడాలి. So we affection, how Isaac has taken Rebekah and treated affectionately, we read in God's word. ఇక దేవుని వాక్యంలో ఇసాకు రెబెకాను తీసుకొని ఆయన ఎలాగో ప్రేమించినాడో, ఎంత సంబోధించినటువంటి ఒక విషయాన్ని మనము చూసి నేర్చుకోవాలి. And thirdly, మూడోదిగా they have to pay attention to each other. వారి ఒకరి వైపు ఒకరు వారు గమనం ఉంచాలి. Attention means when Anusha tried to say something, Israel should pay attention to her, keep her eyes straight forward and talk. అది ఏమంటే అనుష ఏమన్నా మాట్లాడుతుందంటే ఇశ్రాయేల్ శ్రద్ధ బట్టి విని Ah. ఆమె మాటకు జవాబు ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. And what she want to convey, pay attention to one another. అది ఆమె ఏమైతే చెప్పాలని అనుకుంటుందో ఆమె వైపు శ్రద్ధ కలిగి ఒకరిని ఒకరు మాటలు వినుటకు మనం సిద్ధంగా So ఉండాలి. attention is so important. Listening to each other is important. శ్రద్ధ కలిగి ఒకరిని ఒక మాటలు వినుటకు మనము ఎంతో శ్రద్ధతో ఉండాలి. And we might say, I don't know what you tell, I forgot, I have not heard. You cannot say that. నువ్వేమో చెప్పినావు నేను మర్చిపోయినాను అనేటువంటి ఒక మాట చెప్పడానికి Take time to pay attention to each other. ఒకరిని ఒకరు మనము మాటలు వినుటకు మనం శ్రద్ధ And చూపించాలి. first I said, number one, acceptance. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఒకరిని ఒకరిను And స్వీకరించడం. second is affection. రెండోదిగా మన ప్రేమ కలిగి ఉండాలి. And third I said, attention. మూడోదిగా మనము ఒకరి ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. And we have to have that kind of attitude to one another, listen to each other. ఒకరి మాటలు ఇంకొకరు వినుటకు అది శ్రద్ధ చూపించి మనము చెవిగలిగే వారు ఉండాలి. Israel is not boss. He is submit to God and submit to each other. ఇశ్రాయేల్ బాస్ కాదు కానీ ఆయన దేవుని యొక్క శిరస్సు కింద ఆయన తగ్గించుకొని ఆయన ఒక పురుషుడుగా ఉండాలి. That's why Ephesians chapter 5 verse 21 it says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము ఈ రీతిగా రాయబడి submit to ఉంటున్నది. one another in the fear of God. దేవుని యొక్క భయములో ఒకరినొకరు మీరు ఎవరైనా తగ్గించుకొనుడి అనేటువంటిది. 5:21 Ephesians chapter 5 verse 21. தேவ பக்தியோடு ஒருவருக்கொருவர் கீழ்ப்படிந்திருங்கள். ఒకరినొకరు లోబడి ఉండాలి. See, after this only, husband, you are love your wife, and wife be submissive to your husband. That's how it comes. దీని తర్వాతనే భర్తలు మీ భార్యలను ప్రేమించుడి, భార్యలు మీ భర్తలకు మీరు లోబడి ఉండు అనేటువంటి మాట తర్వాత రాయబడి ఉంటున్నది. If you are not submit to God, you will not able to submit to any person. దేవుని భయభక్తులు కలిగి ఒకరిని ఒకరు మీరు లోబడి ఉండకుండా ఉంటే మీరు ఒకరినొకరు ప్రేమించలేరు, ఒకరికి ఒకరు లోబడలేరు. Many preachers will tell only afterwards, but before what it tells, that is important. అనేక మంది బోధకులు తర్వాత ఉండే మాట మాత్రమే చెప్తారు కానీ దానికి ముందు దేవుని భయభక్తులు కలిగి ఒకరొకరు లోబడి ఉండాలనేటువంటి మాటను అనేక మంది చెప్పరు. So if I read Anusha be submissive to Israel, and Israel will feel very scholar, very happy. ఒకవేళ అనుష నువ్వు ఇశ్రాయేల్ కు లోబడి ఉండాలి
ఉండాలంటే బహుశా ఇజ్రాయెల్ కొద్దిగా గర్వం అనిపించేమో. and we had to submissive to one another in the fear of God. దేవుని యొక్క క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. That is very important in our life. ఇది చాలా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. Therefore, we have to love one another, bear one another, forgive one another. The word of God says. అందుకని మనల్ని ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ మనం ఉండాలి. And thirdly, I told fourth. నాలుగోదిగా, and we have to have appreciation. ఒకరినొకరు మనము హెచ్చించుకున్నటువంటిది అంటే ఇతరుల గురించి మనము భార్య భర్త గురించి మంచి each other appreciate good qualities. మనలో వారి ఒకరిలో ఒకరు ఉండేటువంటి మంచి లక్షణాల గురించి వారు పొగడాలి. See, you see, it is Israel. This is Anusha. ఇక్కడ ఇజ్రాయెల్, తర్వాత అనుష. This is the Israel's weaknesses. These are all the weaknesses of Israel. ఒకవేళ ఇజ్రాయెల్ లో ఉండేటువంటి ఇవన్నీ లోపాలు ఉండొచ్చు. And Anusha's weaknesses are these things. ఇవి అనుష యొక్క బలహీనతలు ఉండొచ్చు. If both are joined together, ఇవి రెండు కలుసుకుంటేనే each other supporting. అప్పుడు మనం చూస్తున్నాం ఒకరికొకరు వారు సపోర్ట్ గా ఉంటారు. And we are joined together so that we are complementing each other. మనము కలిసి ఉంటాము, అప్పుడే మనము ఒకరిని మనము హెచ్చించుకునే వారంగా ఉంటాము. That we have to appreciate. మనము ఒకరి గురించి ఒకరు మంచి చెప్పే వారంగా ఉంటాము. Say she makes a good tea or coffee, say thank you. ఆమె మంచి టీ కాఫీ చేస్తే థ్యాంక్ యూ అని చెప్పాలి. If she cooks very nicely, appreciate your sambar was so wonderful. ఆమె మంచి సాంబార్ వండితే నీ సాంబార్ చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ అని చెప్పాలి. When Israel brings vegetable, say you brought a very fresh vegetable. ఇశ్రాయేల్ కూరగాయలు తెచ్చినప్పుడు నువ్వు మంచి కూరగాయలు తెచ్చినావు అనుష చెప్పాలి. Try to find ways to appreciate each other. ఒకరినొకరిని హెచ్చించుకున్నటకు అవకాశాలను వెతుకుండాలి. If you appreciate, murmuring will decrease. ఎప్పుడైతే మనం ఒకరినొకరిని హెచ్చించుకొని ప్రేమిస్తుంటామో అప్పుడు గుణగొట్టడం అనేటువంటిది మనకు తగ్గిపోతుంది. So say thank you is very important word. మనం ఒకరిని ఒకరు కృతజ్ఞత చెల్లించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Secondly, say sorry if you are wrong, and you should say sorry. ఎప్పుడైతే తప్పు ఏమైనా జరిగితే నన్ను క్షమించు అనేటువంటి ఒక భావం కలిగి ఉండాలి. In many mouth sorry won't come. అనేకల నోట్లో నన్ను క్షమించు అనేటువంటి మాట They are రాదు. very adamant in their own egos. చాలా మొండిగా మనం చాలా మెడ వంచిన వారము ఉంటాం. My 34 years of marriage, still I ask Phoebe, if I gone somewhere wrong, I am very sorry. అంకుల్ 34 సంవత్సరాల వివాహ జీవితంలో ఏమన్నా సారీ అని అడుగుటకు ఆయన వెనక్కి తీయడు. So because we have to ask and settle everything before we go to bed. అందుకనే సాయంకాలము మన పడకకు వెళ్ళక ముందే మనం ఏదైనా తప్పు జరిగింటే మనం ఒకరినొకరు క్షమించుకొని మనం పడకకు వెళ్ళాలి. And we have to maintain that kind of appreciation for one another. అటువంటి ఒకరినొకరు మనం హెచ్చించుకునేటువంటి ఒక స్వభావం కలిగి ఉండాలి. And we have to have amnesty. Amnesty means forgiving one another. మనము క్షమించేటువంటి ఒక మనసు మనం కలిగి ఉండాలి. So we have to forgive. Christ has forgiven us. క్రీస్తు మనల్ని క్షమించి ఉంటున్నాడు. Therefore I should forgive one another. మనము కూడా ఒకరినొకరు క్షమించబడేటువంటి ఒక స్వభావం కలిగి ఉండాలి. Don't quote the incident happened 3 months back. You told like that. Don't bring that record. 3 నెలల ముందు జరిగినటువంటి విషయాన్ని మళ్ళా తీసుకొచ్చి దానికి జ్ఞాపకం తీసుకురావద్దండి. In 1 Corinthians chapter 13, the chapter of love, it is mentioned. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అది ప్రేమ ఒక అధ్యాయం అంటున్నది. Love doesn't keep any record. ఇక్కడ ప్రేమ ఏది కూడా జ్ఞాపకం పెట్టుకోదు అనేటువంటిది. But we keep record. అయితే మనము ప్రతి ఒక్క విషయాన్ని చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. So as husband and wife, don't keep record. భార్య భర్తలంగా గత విషయాలు ఎస్పెషల్లీ చెడువైన విషయాలను మనము జ్ఞాపకం పెట్టుకోకూడదు. So how Jesus accepted us, how he has forgiven, let us forgive one another, love one another. క్రీస్తు మనల్ని ఏ రీతిగా ప్రేమించినాడో అదే రీతిగా మనల్ని ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరిని ప్రేమించుకుందాం. Above all, adjustment of life is very important. అన్నిటికంటే ప్రాముఖ్యంగా జీవితంలో జరిగేటువంటి విషయాల్లో మనము అడ్జస్ట్ అయ్యి బ్రతుకుట
మనము చాలా ప్రాముఖ్యమైన See, ఉంటున్నది. we have to have adjustment spirit. మనకు ఒక అంటే సమ్మతించేటువంటి ఒక ఆత్మ కలిగి ఉండాలి. You also shout, you also shout, nothing can happen. ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటుంటే అది ఏమీ అక్కడ సమాధానం దొరకదు. If you think you are a matured, you are a spiritually grown, keep quiet. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా నువ్వు అనుకుంటావంటే నువ్వు మౌనంగా ఉండాలి. Let her shout. ఆమె అరవని Keep quiet. నువ్వు మౌనంగా ఉండు. After 10 minutes, 10 నిమిషాల తర్వాత she will come. ఆమె నీ దగ్గర She వస్తుంది. will adjust. ఆమె వచ్చి అడ్జస్ట్ అవుతుంది. Immediately one word like a sword and fighting, no, don't do that. ఏదో కత్తి తీసుకొని పొడుచుకున్నట్లు యుద్ధం చేసినట్టు చేయకండి. So life is full of adjustment. మనము జీవితం అంతా మనము ఒకరినొకరితో సమ్మతించుకుంటూ ఉండాలి. They are raised up in two different families. ఎందుకంటే వారి ఇరువురు వేరే వేరే కుటుంబాల్లో వాళ్ళ Anusha grown up in certain environment. అనుష ఒక కుటుంబంలో ఒక వాతావరణంలో ఆమె పెరిగింది. Israel has grown up in some other అదే environment. రీతిగా ఇజ్రాయెల్ కూడా వేరే ఒక కుటుంబంలో వేరే ఒక వాతావరణంలో ఆయన పెరిగి it will ఉంటున్నాడు. take time to bud each other, build each other. They have to adjust. వారు ఒకరినొకరు అర్థం చేసుకొని కట్టబడుటకు కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి వారు ఒకరినొకరితో సమ్మతించుకొని ఓపికతో ఉండాలి. I want to quote 3 families. I will not open the scripture, just leave the thought before you. 3 కుటుంబాల్ని మీ మధ్యలో పెడుతున్నాను. In 1 Samuel chapter 1, we read the family of Elkanah. ఇక్కడ మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో ఎల్కానా యొక్క కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం. Elkanah and his family, we go to Shiloh every year regularly to worship the Lord. ఎల్కానా తన కుటుంబము ప్రతి సంవత్సరము షిలోలో దేవుని ఆలయముకు వెళ్లి వారు ఆరాధించే వారుగా ఉంటున్నారు. These 2 people should know how to honor God's house. వీరిరువురు కూడా దేవుని యొక్క మందిరాన్ని ఏ రీతిగా వారు గౌరవించాలో అనేటువంటి ఒక విషయాన్ని నేర్చుకోవాలి. We have to come to worship the Lord to the God's house. మీరు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే వారిగా ఉండాలి. So as the days are evil, do not forsake the assembly. దినములు చాలా చెడ్డవిగా ఉంటున్నాయి కాబట్టి మీరు ఒక కూడుకొనుట సంఘముగా కూడుకొనుట మానుకొనుడి. So we have to honor God's house. అందుకనే దేవుని యొక్క మందిరాన్ని మనము గౌరవించాలి. Secondly, రెండోదిగా Luke chapter 1, we read about Elizabeth and Simeon. ఇక్కడ మనం చూస్తున్నాము లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఎలిజబెత్ సిమియోన్ గురించి మనం చూస్తున్నాం. And that couple were obedient to God's word. వారు కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడేవారుగా In ఉంటున్నారు. their generation, they were walking in righteousness and they were obedient to God's word. వారి యొక్క తరములో వారు నీతిమంతులై దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉంటున్నారు. So like that Simeon and that family, we should know the word of God, obey the word of God, do the word of God. ఎలిజబెత్ జకరియా ఏ రీతిగా ఉంటున్నారో ఆ రీతిగా వారు దేవుని వాక్యాన్ని లోబడి దేవుని వాక్యానుసారంగా వాళ్ళు చేసేవారిగా ఉండాలి. What a wonderful couple! If you read Luke chapter 1, Zachariah and Elizabeth, how they walked, they were looking for the God's Messiah. ఇక్కడ మనం చూస్తున్నాము ఎలిజబెత్ జకరియా వీరిరువరు వారు మెస్సయ కొరకు ఎదురు చూసి వారు జీవించేటువంటి దంపతులుగా ఉంటున్నారు. What a wonderful couple! They are example to you and me. వారు ఎంతో నీకు ఎంతో మంచి ఉదాహరణంగా ఉంటున్నారు. And thirdly, మూడోదిగా in Acts chapter 18, అపోస్తల కార్యములు and we read about Aquila and Priscilla. ఇక్కడ అకిల ప్రిస్సిల్ల వారి గురించి మనం చూస్తున్నాం. That family is a serving family, serving and doing the ministry. ఇక్కడ ఆ కుటుంబం ఏమంటే పరిచర్య చేసేటువంటి ఒక కుటుంబము. And we know that they are tent makers, but they were cooperated with Paul and done the ministry. వారు గుడారాలను అంటే టెంట్లను వాళ్ళు కట్టేటువంటి వ్యక్తులు అయినప్పటికీ వారు దేవుని పరిచర్యలో వారు పాలుపంపులు పొందేటువంటి వారు. They may be professionally 2 different fields they may be working. వారు ప్రొఫెషనల్ గా అంటే వారు ఉద్యోగ పరంగా వారు వేరే వేరే ఉద్యోగాలు చేయొచ్చు కానీ But they have to serve the Lord. అయితే వారు కలిసి దేవుని సేవించేవారుగా This ఉంటున్నారు. morning the servant of God brought out we have to serve the Lord. ఈ ఉదయ కాలంలో దేవుని దాసుడు
మనము దేవుని ఏ రీతిగా మనము సేవించాలనేటువంటి విషయాలను మన మధ్యకు We తీసుకొచ్చి are to వచ్చారు. serve righteously. మనము నీతిమంతులుగా దేవుని We సేవించాలి. are to serve with godliness. మనము దైవికమైనటువంటి మనసు కలిగి మనం దేవుని సేవించాలి. As Joshua said, as for me and my house, we will serve the Lord. యోషువ చెప్పిన రీతిగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుతాము అనేటువంటి విషయాన్ని, That goal, that purpose, they should have every single day. ఆ యొక్క గురిని, ఆ యొక్క ఉద్దేశాన్ని అనుదినము అనుష ఇశ్రాయేలు వారి జీవితంలో కూడా వాళ్ళు కలిగి ఉండాలి. And lastly and finally, ఆఖరిదిగా and 1 Thessalonians 5:11 says, మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ I am వచనము. reading this word, 1 Thessalonians chapter 5 verse 11. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. Kindly listen. దయచేసి వినండి. Therefore comfort each other, edify one another, just as you also are doing. So edifying one another. క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. What is edify one another? క్షేమాభివృద్ధి అంటే ఏంది? Building one another. ఒకరినొకరు మనము కట్టడము. So, and each of our life should join and build each other life. మన ఇద్దరు జీవితాలు కలిసి ఒకరి జీవితాలు కట్టుటకు మనం సాయం So చేయాలి. today they have started on third to, in this journey of life as husband and wife. ఈ యొక్క జీవిత యాత్రలో భార్య భర్తలుగా వారు ఇరువురు మూడో తేదీ అక్టోబరు వారు ఆరంభించి ఉంటున్నారు. They need the power of God. వారికి దేవుని యొక్క శక్తి అవసరమైనది. They need the guidance of the Lord. దేవుని యొక్క వారు నడుపు వారికి అవసరమై ఉంటున్నది. So they should not depend on their own wisdom and knowledge. వారి సొంత బుద్ధి జ్ఞానం మీద వారు ఆధారపడకూడదు. Proverbs chapter 3 verse 5 and 6 says, సామెతలకు 3వ అధ్యాయము 5, 6 వచనంలో, trust in the Lord with all your heart. యెహోవా యందే మన పూర్ణ మనసుతో మనము నమ్మిక ఉంచాలి. Lean not unto thine own understanding. మన యొక్క సొంత బుద్ధి మీద మనం ఆధారము In పడకూడదు. all thy ways acknowledge him. మన యొక్క ప్రతి మార్గంలో ఆయన వైపు మనం చూస్తూ, He will direct the path. ఆయన మా యొక్క మార్గమును ఆయన సరి చేయవాడు. తెలుగులో ఎవరైనా చదవండి ప్లీజ్. So it is so wonderful to trust in the Lord fully and completely. యెహోవా యందే సంపూర్ణముగా నమ్మిక ఉంచుట ఎంతో మంచి విషయమై ఉంటున్నది. And may God bless this dear Israel and Anusha. దేవుడు ఇశ్రాయేలుని అనుషును వారి ఇరువుని And ఆశీర్వదించును గాక. God would lead them and guide them. దేవుడు వారిని నడుపుతూ వారికి తోడు ఉండును గాక. So 6 things remember. 6 విషయాలు వారు జ్ఞాపకం పెట్టుకోవాలి. Accepting each other. ఒకరినొకరు వారు అంగీకరించుట. Affection and love one another. ఒకరినొకరు వారు ప్రేమ సంబంధం Pay attention to one another. ఒకరు వారు గమనం పెట్టుట. Appreciate one another. ఒకరినొకరు వారు హెచ్చించుట. And forgive one another. ఒకరినొకరు వారు క్షమించుట. If you do this, and God will really help you to live a very godly life and glorifying God. ఈ విషయాలు మనం మరి చేసినట్లయితే దేవుని మహిమపరుస్తూ దైవికమైనటువంటి జీవితం జీవించకు దేవుడు సాయం చేస్తాడు. Now I request brother Yesuratnam to pray and commit them into God's hand. యేసురత్నం గారు ప్రార్థన చేసి వారి ఇరువును ప్రభు హస్తాలకు సమర్పిస్తారు. వారిని ఏమాత్రము చేయలేని చెప్పినటువంటి దేవుడు తండ్రి కావాల్సినటువంటి సంచరాన్ని ఈ యొక్క మాకు దొరుకుని పొందగలమని ఎదిగినటువంటి వారమని సంగతి చేసుకుంటున్నాం. ఈ సమయంలో అనుష ఇజ్రాయెల్ కొరత వారిని సంకల్పం చొప్పున పిలువబడి మా తండ్రి ఒక శరీరముగా అమర్చబడి మా తండ్రి 3వ తారీఖున వివాహంలో జతపరిచిన వివాహం కొరకైన కొరణాలు స్తోత్రాలు. ఈ విధంగా శిక్షణ కొరకై కూర్చొని ఉండగా ఆలోచన వాక్యం ద్వారా గురించి మాటలను బట్టి ప్రేమించి మా తండ్రి నచ్చుకొని ప్రతి సహాయం చేయండి. అనేక ప్రేమించి లోబడి
భారీగా కనబడుటకు సహాయం చేయండి. అదే సమయంలో ఇజ్రాయేల్ ఆయన ప్రేమించేటువంటి వ్యక్తిగా కనబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ జీవిత యాత్రలో ప్రభావం గురిగా తీసుకున్నటువంటి వారే, మీ ఆలోచనలు వారు గురిగా తీసుకున్నటువంటి వారే అనుసరించుతూ నడుచుకున్నటకు సహాయం చేయండి. మా కుటుంబాలతో ప్రార్థిస్తున్నాం. వారు కూడా మా తండ్రి చేత బోధించే వారు సమాధానంగా నడిపించే ఆలోచన అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయం చేసే వారుగా ఉండగలిగే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అతని సమయంగా కూడుకునే విషయంలో వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి దేవుని ప్రేమించి ప్రభావ కనపరిచిన బిడ్డను మందిరావరణంలో ప్రభావం కనబడుటకు ప్రతి పరిచర్యలో కనబడుటకు సహాయం చేయమని ఈ విధంగా ఆత్మీయంగా వారిని బలపరుచుకొని నడిపించమని ప్రార్థిస్తూ వారిని ఆశీర్వదించి ప్రభావ ఫలింపు చేసి ప్రతినిధి పొందించి ముందుకు ప్రభావం సంఘంలోను కుటుంబాల్లోనూ సమాజంలోనూ మేలుకరంగా వారిని తీరినటువంటి వారు నడిపించమని ప్రార్థిస్తూ మీ ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము అందరూ చేయి చాపి ఇట్లా పెట్టుకోండి. అందరూ ప్రార్థన చేస్తాము. మీరు కూడా ఏకీభవించి మాతో ప్రార్థన చేయండి. స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్. కైகளை நீட்டுங்க. நம்ம ஜெபம் பண்ண போறோம். We are going to pray for them. Our gracious God, our loving Heavenly Father, we thank you and praise you for Israel and Anusha. Thou hast sought and saved them on the 3rd of October. They were united as husband and wife. We thank you and praise you as they begin the journey of life, Lord. This as a family, they may able to serve the Lord. In the light of your word, they may walk humbly before the Lord. They may obey the Lord, and Lord, continue to bless them. Continue to, Lord, lead them. Continue to guide them. May your face shine upon them, and may your grace be upon them. May your peace be upon them, and continue to, Lord, lead them and guide them. We give thanks to you, asking this prayer in the precious name of our Lord and Savior Jesus.